హాయ్. రెడీ అమ్మా, ఇంకా దేవుడికి రెడీ చేయాలి. దేవుడి సామాన్లు అన్నీ తోమాను. అండ్ దేవుడికి ఎర్రదుంపులు బాయిల్ అవుతున్నాయి ఒక పక్క. అండ్ ఇది కర్రీ కోసం అనమాట, పన్నీర్ తీసుకొచ్చాను, పన్నీర్ కర్రీ కోసం. అండ్ అందుకే కదా ఆనియన్ వేయను కదా, నేను ఆనియన్ వేసాను మీకు చెప్పాను. ఎనీవే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైజాగ్ పిల్ల. వీడియో ఎండ్ వరకు చూసేయండి, అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే ఇందులోనే వారాహి అమ్మ పూజా విధానం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకండి, క్లియర్గా చూడండి. మళ్ళీ డౌట్స్ అడిగితే ఎలా అయ్యా చెప్పండి 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 మీరే. అండ్ ఇదేమనుకుంటున్నారా, ఇది అమ్మవారికి కంద. ఈ రోజు మా వారు తెచ్చారనమాట. మహానుభావుడు ఇంట్లో ఉన్నాడు కదా, చూడండి దీంట్లో దీపం ఎలా పెట్టాలో నాకైతే తెలియదు. ఇలా పెట్టాలి అని ఏదో చెప్పాడనమాట, అతని చేతే పెట్టిస్తాను ఇవాళ హోల్. అదే మళ్ళీ ఫీలింగ్ ఒకటి. ఇవాళంతా కాదండి, మధ్యాహ్నం నుంచి ఇంట్లో ఉన్నారనమాట. అండ్ ఇదైతే అతను తీసుకొచ్చారు. దీన్ని కాసేపు 20 to 30 minutes అయితే నానబెట్టేయాలన్నమాట. అందుకే వాటర్లో వేసి అలా వదిలేశాను. అండ్ ఇవి ఎలా ఉన్నాయి కదా, ఈ టైం గ్యాప్లో అండ్ నేను కూడా బయట వర్క్కి వెళ్ళాను. మధ్యాహ్నం నాకు క్లయింట్తో పని ఉంది అనమాట. వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక 10 to 15 minutes, 10 to 15 minutes కాదండి, ఒక 1 hour ఫుల్గా రెస్ట్ తీసుకొని ఇంకా స్నానం చేసుకొని దేవుడి పని అయితే స్టార్ట్ చేశాను. అండ్ కూరకి ఇది రెడీ చేస్తున్నాను, పన్నీర్ కర్రీకి. అండ్ ఈ గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి. క్యాప్సికమ్, టమాటో అండ్ కాజు, ఈ మూడే వేసి గ్రేవీ రెడీ చేసేస్తాను. పన్నీర్ ఎలా ఉండాలో అది కూడా మీకు తర్వాత చెప్తాను, చూస్తూ ఉండండి, వీడియో అయితే స్కిప్ చేయకండి. అండ్ అమ్మవారి కోసం అని చెప్పేసి ఇది మెయిన్ కదా, పొమగ్రానైట్, ఎర్రదుంపలు, పానకం మెయిన్ పెట్టాలని చెప్పాను కదా, అవైతే దానికోసం అనమాట. ఇది ఇంకా వలాలి. అండ్ ఫస్ట్ అయితే గ్రేవీ రెడీ చేసా పక్కన పడేసాం అనుకోండి, అది చల్లగా అవుతుంది. అండ్ చపాతీకి పిండి కాదు, పిండి కూడా ప్రిపేర్ చేసి పెట్టేసి దేవుడికి అన్ని రెడీ చేసుకొని దేవుడు పూజ అయిపోయిన తర్వాత వంట చేస్తాను, బ్యాలెన్సింగ్. ఇవి ఎలాగో బాయిల్ అవుతున్నాయి కాబట్టి ఈ గ్యాప్లో గ్రేవీ అయితే రెడీ చేసేస్తున్నాను. అండ్ ఇదైతే ఇప్పుడు వాష్ చేసుకొని అండ్ ఈ గ్యాప్లో కొంచెం ఇది కూడా ఒలిచేసుకుంటే ఎక్కడ టైం దొరికితే అక్కడ మనం పని పెండింగ్ ఉండకుండా చేసేసుకుంటే మంచిదన్నమాట. అండ్ పొమగ్రానైట్ ఎంత, 40 రూపీసా, 50యా? నీ మొహం చూస్తే 10 రూపాయలు చెప్పినోడు కూడా 10 రూపాయలు వస్తూ కూడా 100 రూపాయలు చెప్తారు. మా ఆయన గారు మొహం చూస్తే బాగా రిచ్ కనబడుతాడు. మరేమనుకుంటున్నారు. అండ్ లాస్ట్ టైం నేను తెచ్చిన పొమగ్రానైట్ అయితే అట్లీస్ట్ ఇది ఈ కలర్ అయినా ఉంది. లాస్ట్ టైం అంటే లాస్ట్ వీక్ కాకుండా బిఫోర్ ద లాస్ట్ వీక్ నేను తెచ్చింది అయితే తెల్లగా ఉందనమాట. అసలు అది కాదు, ఎప్పుడు నేను 40 రూపీస్కే తెస్తాను అవి. మరి వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళి చూస్తారా తెల్లగా ఉందా ఎర్రగా ఉందని. ఎందుకంటే నేను వాళ్ళు కూడా అనలేను, ఎందుకంటే అది నా చేతితో నేనే ఎంచుకొని తీసుకున్నాను అనమాట. మరి ఇంకేమనగలను చెప్పండి. అందుకోసమనే తీసుకొచ్చేసాను. ఏదైనా పొమగ్రానైటే కదా, మరి నేనేం చేయలేను, అది అమ్మవారి దయ మన ప్రాప్తి. అండ్ ఈ పూజలో మెయిన్లీ ఒకటైతే చెప్తానండి అందరికీ కూడాను, పూజలు స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం కొన్ని వారాలనే పెట్టుకోండి. అంటే బాగా అవుతుంది, మీకు అనుకూలంగా ఉందంటే 16 వారాలు చేసుకోండి. అండ్ అవ్వలేదు అనుకుంటే స్టార్టింగ్లో 3 weeks చేసుకోండి, 5 weeks చేసుకోండి, లేకపోతే 8 or 9 weeks కూడా చేసుకోవచ్చు అనమాట. తప్పేమీ లేదు. 16 weeks చేయాలనే రూల్ అని అయితే మాత్రం ఏమి లేదు. నేను అనుకున్నాను కదా అమ్మవారికి, అందుకోసమని చేసుకుంటున్నాను. యాక్చువల్లీ అమ్మవారిని అలాగే ఉంచాను, కదపలేదండి. అండ్ అన్నీ క్లియర్ చేసి వాటర్స్ మార్చేసి మళ్ళీ బిందుల్లో వాటర్ మార్చి కుందులన్నీ కడిగేసి కుందులకైతే మళ్ళీ వాష్ చేసుకొని కుందులు మళ్ళీ పెట్టుకున్నాను అనమాట అన్నీ కూడాను. ఇప్పుడు వాటిలో నూనె ఒత్తులు వేసుకోవాలి. అమ్మవారికి సాయంత్రం నైవేద్యం కింద గ్రేప్సే పెట్టేశాను, గ్రేప్స్ అండ్ ఫ్రూట్స్ పెట్టేశాను అనమాట. అండ్ ఈ పక్కన అంటే ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో వారాహి అమ్మని వీళ్ళతో పాటు లెవెల్గా సెట్ చేయాలి. వెనక్కి ఏదైనా సపోర్ట్ ఇచ్చి అదే చూడాలి ఇప్పుడు ఎలా సెట్ చేయాలని చెప్పేసి. ఇక్కడ దుంపలు అవి బాయిల్ అవుతున్నాయి కదా, అన్నీ ఒకసారి తెచ్చుకొని రెడీ చేసేద్దామని చెప్పేసి ఇంకేమీ స్టార్ట్ చేయలేదు. ఇక్కడ పైన అయితే రెడీ. అక్కడ అమ్మవారు ఉన్నారు కదా, సారీ, అమ్మవారు అక్కడ ఉన్నారు కదా, అమ్మవారిని ఇప్పుడు తీసి కింద పెడతాను అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఏం చేయలేదు. హౌస్ అంతా మళ్ళీ తడగొడ్డు అయితే ఈ రూమ్ అంతా తడగొడ్డు పెట్టేశాను. చీపురు చేయలేదండి, చీపురు చేయకూడదు కదా, అందుకోసమనే తడగొడ్డు పెట్టేశాను. ఇంకా మూల పసుపు రాసి బొట్లు పెట్టి ఇంకా పీట కూడా రెడీ చేసుకున్నాను. ఇలా వచ్చేసి పీట, అందుకే ఇలా వచ్చేసాను. పీట కూడా రెడీగా ఉంది మనకి కాబట్టి అమ్మవారికి జస్ట్ అలా చేసేసుకోవడమే, దీపాలు అవి పెట్టేసుకోవడమే, ఫటమని అయిపోద్ది ఫ్యూ మినిట్స్. మెయిన్ ఏంటంటే వారాహి అమ్మ పూజకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పెద్ద పని ఉండదండి, నిజంగా చెప్తున్నాను. అంటే పని అంటే ఏం లేదు, ఏ పూజకైనా అంతే. కానీ ఏంటంటే నైవేద్యం వండాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి, తాంబూలం, ఎర్రదుంపలు,
పొమగ్రానైట్ ఉంటే సరిపోద్ది. కంద దీపం మెయిన్ కందతో దొరకడం చాలా ప్రాబ్లం అవుతుందండి. ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే 5 వీక్స్ 3 వీక్స్ అలా పెట్టుకోండి. దొరికే వాళ్ళు ఉంటే, దొరకని వాళ్ళు ఉంటే మట్టి దీపం అయినా పెట్టుకోవచ్చు అండి. బియ్యం పోసి బియ్యం మీద ప్రమిది పెట్టి దాంట్లో నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ, మీ స్తోమతకు తగ్గట్టు ఏ నూనె అయితే అది వేసుకొని మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. 3 దిక్కులుగా 3 ఒత్తులు వేసుకొని అదే 2 ఒత్తులు 3 దిక్కులుగా వేసుకొని పూజ అయితే చేసుకోండి. కందే దొరకాలి. చాలా మందికి వచ్చిన చిన్న డౌట్ ఏంటంటే రాక్స్ మోస్ట్లీ అందరికి వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే ఫోటో పెట్టచ్చా పెట్టుకోకూడదా? మీకు నమ్మకం ఉంది అంటే ఫోటో పెట్టుకోండి. నాకు భయం అనుకుంటే ఫోటో పెట్టుకోకండి. ఫోటో పెట్టుకోకుండా పూజ ఎలా చేసుకోవాలక్క అంటే మరి అది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఎందుకంటే దేవుడి మూల అమ్మవారిని అనుకొని కందదీపం పెట్టుకోండి. కందదీపం పెట్టుకొని అమ్మవారిని అందులో అదే ఏమంటారు ఊహించుకొని తలుచుకొని మనసారా దీపారాధన చేసుకోండి. దేవుడి మూలే కందదీపం పెట్టుకొని అమ్మవారిని తలుచుకొని పూజ చేసుకోండి. ఫోటో పెట్టుకోలేని వాళ్ళు కంద లేదక్క, అది అమ్మవారి ఫోటో లేదక్క, కానీ వారాహి మాత అంటే నాకు ఇష్టం అక్క, నేనేం చేయాలక్క అని అడుగుతున్నారు చాలా మంది. కంద లేదక్క, ఫోటో లేదక్క, అసలు ఏం చేయాలక్క అనుకున్న వాళ్ళు నేనేం చెప్పలేనమ్మ. వాళ్ళకి మీ ఊహకే వదిలేస్తున్నాను. ఎందుకంటే అమ్మవారు అంటే ఇష్టం ఉంది కదా, అది చాలు. ప్రతి శుక్రవారం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకొని, దుర్గమ్మ ఫోటో ఉంటే దుర్గమ్మ ముందునైనా అమ్మను తలుచుకొని మనస్ఫూర్తిగా దీపారాధన చేసుకోండి. అది చాలా మంచిది. అంతకుమించి మనం ఇంకేమి చేయలేం. దగ్గరలో ఏదైనా గుడి ఉంటే, అమ్మవారి గుళ్ళు ఉంటే వెళ్ళేసి వచ్చేయండి. అంటే వారాహి అమ్మ లెక్కలోకి రాదు కదా అక్కంటే మరి నేనేం చేయలేనమ్మా. ధైర్యం చేసి ఫోటో పెట్టుకుంటాను అనుకుంటే ఫోటో పెట్టుకోండి, లేదు అంటే లేదు. కానీ ఒకటైతే మీకు చెప్తున్నాను, కిచెన్ అండ్ దేవుడి గది అటాచ్డ్ ఉన్న వాళ్ళు మాత్రం పెట్టుకోకండి. అండ్ కిచెన్ దేవుడి గది బెడ్రూమ్ కలిసిన వాళ్ళు మాత్రం పెట్టుకోకండి. అది ఒకటి మాత్రం చెప్తాను. అండ్ దేవుడి గది సపరేట్గా ఉంది పెట్టుకుంటాను అనుకున్న వాళ్ళు కంపల్సరీ పెట్టుకోవచ్చు. అమ్మవారికి రోజు దీపారాధన చేసుకోవచ్చు. అండ్ సాయంత్రం పూజలు కూడా చేసుకోవచ్చు. నేనైతే ప్రతి వారం అలానే చేస్తున్నాను కాబట్టి నాకైతే అంత బెస్ట్ రిజల్టే ఉందమ్మా. మనము అమ్మవారిని ఎప్పుడు ఈ అమ్మవారినే కాదు, ఏ అమ్మవారైనా సరే మనం మనస్ఫూర్తిగా తలుచుకొని పూజించుకోలే కానీ పాజిటివ్ వేలో ఉంటే అంత పాజిటివ్గా జరుగుతుంది. ఎండలు మాత్రం చంపేస్తున్నాయి, చూడండి ఎలా కారిపోతున్నాయో. అండ్ ఇంకొక మాట, నేను కంద ఎక్కడ తీసుకుంటున్నాను, ఎక్కడ దొరుకుతుందని చాలామంది అడిగారు. అండ్ మన సీతం ధరలోనే దొరుకుతుంది కాబట్టి ఈ లొకాలిటీలో ఉన్న వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ తీసుకున్నప్పుడు కంపల్సరీ వీడియో తీసి పెడతాను. చిన్న షాపు ఆంటీ గారి అడ్రస్ వచ్చేసరికి మన ఆక్సిజన్ టవర్ బ్యాక్ సైడ్, మన రైతు బజార్ ఓకే అదే రైతు బజార్ ఆపోజిట్ కదా, ఆక్సిజన్ టవర్స్ బ్యాక్ సైడ్ సర్వీస్ గేట్ ఉంటుంది కదండి, అక్కడ అనమాట. వెనక నుంచి వస్తున్నప్పుడు సెకండ్ షాప్ అనమాట. ఫస్ట్ షాప్ లోని ఒక ఆంటీ ఎండు చేపలు అవి అమ్ముతారు, దాని పక్కది ఈ ఆంటీ గారిది అనమాట. అక్కడ తీసుకోండి, ఆంటీ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. చూడండి అంత బాబు, కాయగూరలు ఎండు చేపలు అన్ని అమ్ముతారు అనమాట. ఒక ఎగ్జాంపుల్ ఆవిడ బయట పెడతారు కాబట్టి అందరికి కొంచెం గుర్తుంటుంది కాబట్టి అలా చెప్పాను అనమాట. ఎగ్జాంపుల్కి ఆంటీ గారు కూడా అన్ని అమ్ముతారు. కాకపోతే కంద మాత్రం ఈవిడ దగ్గర స్పెసిఫిక్గా దొరుకుతుంది మనకి, అందుకోసం అని చెప్తున్నాను. అండ్ కంద అయితే అక్కడ తీసుకుంటాను. ఆంటీ గారిని నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఎర్రదుంపలు ఆవిడ దగ్గర తెచ్చావు ఈరోజు. ఓకే, ఎర్రదుంపలు కూడా ఆవిడ దగ్గర దొరుకుతున్నాయి. అండ్ నేనైతే ఎర్రదుంపలు 99% లోపల దొరికేస్తాయి అనమాట. ఎక్కడ రైతు బజార్లో ఎప్పుడు అక్కడే తీసుకుంటాను. ఆంటీ దగ్గర ఉంటే కొనేస్తాను, ఆంటీ దగ్గర లేకపోతే లోపల కొంటాను అనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు దుంపలు కూడా రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు అమ్మవారికి అక్కడ రెడీ చేసుకొని వస్తాను. చెమట్లు కారిపోతున్నాయి, అసలు స్నానం చేసిన యూజ్ లేదు అలా ఉంది. ఇప్పుడైతే నేను కంద ముందు ప్రిపేర్ చేసేసుకుంటాను, అది బెటర్. కందతో ఇచ్చింగ్స్ ఏమైనా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా డైరెక్ట్ చేయకండి, ఆయిల్ రాసుకోండి. నాకు పర్లేదు, బాగానే ఉంది. లాస్ట్ టైం ఒక కంద చేసినప్పుడు మాత్రం నాకు ఓవర్ నైట్ మొత్తం హ్యాండ్ అంతా ఇచ్చింగ్ వచ్చింది, చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత నుంచి అలవాటు అయిపోయింది. అండ్ ఇది ఇలా వచ్చింది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా షార్ప్ స్పూన్ ఒకటి తీసుకొని, అస్సలు లోతు అవ్వట్లేదు, అంత చిన్న కంద తీసుకొచ్చారు మా వారు. పాప నుంచి కబుర్లు బాగానే చెప్తావు, చేస్తే తెలుస్తావు. ఫైనల్లీ దీని లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. నేను ప్రతి వారం రౌండ్ గున్న తెచ్చుకుంటాను, వెతికైనా సరే. సార్ గారు తీసుకొచ్చారు కదా, ఇలా ఉందన్నమాట. ఈసారి స్కూటీ వేసుకొని వెళ్ళి నేనే తెచ్చుకుంటాను సార్. ఇంకో నీకు ఇంకోసారి చెప్తాడు, దీనికి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాను. ఇది కూడా అక్కడ పెట్టేద్దాం.
అమ్మయ్య, నేనైతే అమ్మవారిని ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మంచిగా బుద్ధిగా కూర్చొని, చెమట్లు కారిపోతున్నాయి. యాక్చువల్లీ ప్రతి వారం పెద్ద కంద ఉండేది, పెద్ద కందకి ప్లేట్ పెట్టేదాన్ని అనమాట. ప్లేట్లో కూడా ఇలా బియ్యం పోసుకొని పెట్టుకునేదాన్ని. ఇప్పుడు జస్ట్ ప్లేట్ కింద పెట్టి బియ్యం పెట్టి దీనిపైన ఆకు పెడతాను, తమలపాకు పెట్టి పెడతాను అనమాట. అండ్ ఇది వచ్చేసరికి కంద. నేను కందకి ఇలా బొట్లు పెట్టుకున్నాను. పెడదాం, వెళ్ళి పువ్వులు తీసుకొస్తా, ఒక్క నిమిషం. ఇదిగోండి ఇలా ఆకులు పెట్టుకున్నాను. యాక్చువల్లీ నిన్న చీకట్లో ఆకులు ఇచ్చారు అతను, నేను బాగున్నా, తమలపాకులు ఇచ్చారు, బాగాలేవు అసలు. మరి ఏం చేస్తాం? అదేది నాకు అందేది, ఇక్కడ ఉంది. ఇలా అనమాట. నేనైతే పూజకి రెడీ అయిపోయాను. అమ్మవారికి దీపారాధన కూడా చేసేసుకున్నాను. అంటే మీరు అడుగుతారు కదా అక్క అరేంజ్మెంట్ చేశారు మళ్ళీ పూజకి ముందు తీయలేదని చెప్పి, పూజ చేస్తున్నప్పుడు అయితే వీడియో తీయను. అండ్ పూజ ఫినిష్ అయిపోయిన తర్వాత మిగతాదంతా మీకు చెప్తాను. పూజకి అయితే నేను రెడ్ ఫ్లవర్స్ అండ్ కుంకుమతో అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకుంటాను. వీలైన వారు అమ్మవారికి నిమ్మకాయల దండ వేయండి. మళ్ళీ నేను 16వ వారం వేస్తాను, నిమ్మకాయల దండ వేయలేదు. ఇప్పుడైతే కందకే నేను కుంకుమ పూజ చేసుకుంటాను అనమాట. పూజ అయిపోయిన తర్వాత మిగతా డీటెయిల్స్ చెప్తాను. పూజ అయిపోయిందా? పూజ ఇప్పుడే అయ్యింది, ఇంకా డిన్నర్కి టైం అయిపోతుంది కదా, అందుకోసమని రెడీ చేస్తున్నాను. ఎనివే ఒక్క నిమిషం ఆపి మీకోసం పూజ అంతా చూపించేస్తాను, ఎందుకంటే మళ్ళీ దీపాలు కొండెక్కిపోతాయి కదా కుకింగ్ అయ్యే లోపల, అందుకనమాట. నైట్ డిన్నర్లో చపాతీ అండ్ పన్నీర్ కర్రీ. గ్రేవీ అయితే రెడీ అయిపోయింది, గ్రేవీ ఒకసారి చూపించేస్తాను మీకు. టమాటా, క్యాప్సికమ్, కాజు అండ్ కొంచెం ఆయిల్ వేసి అలా చేసేసాను అనమాట. చాలా స్మెల్ అయితే చాలా బాగుంది, ఆకలి కూడా బాగా వేస్తుంది. తినేసి ఇంకా పడుకోవాలి. ప్రెజెంట్ అయితే మీకు ఇప్పుడు అమ్మవారిని అయితే చూపించేస్తాను. పూజ అంతా ఫినిష్ అయిపోయింది అండ్ మిగతా వివరాలు కూడా ఇప్పుడే చెప్పేస్తాను, వచ్చేయండి. లోపలికి వచ్చే ముందు డోర్ ఆఫ్ చేసి వస్తాను. అమ్మ అంటారు కదా ఇప్పుడే క్లోజ్ చేసి వచ్చాం కదా డోర్, అందుకని. అండ్ నేనైతే కింద కూర్చోకూడదు కదా, అండ్ మనం కూర్చుని అంటే పూజ ఫినిష్ అయిన తర్వాత మాత్రం కంపల్సరీ మనం వేసుకున్న పీఠం ఏదైతే ఉందో అది తీసి పక్కన పెట్టేయాలంట. అస్సలు అది ఉంచకూడదంట, ఎందుకంటే మన ప్లేస్లో వచ్చి రాక్షసులు పూజ చేస్తారంట. ఒక పంతులు గారు చెప్పేటప్పుడు విన్నాను, మీరు కూడా వినే ఉంటారు, చాలా వీడియోస్లో అందరూ చెప్తూ ఉంటారు కదా. అందుకే నేను మాత్రం వెంటనే తీసేసి పక్కన పెట్టేసి వెళ్ళిపోతాను. మళ్ళీ వచ్చి కూర్చున్నప్పుడు మాత్రం ఇలా వేసుకొని ఇలా కూర్చుంటా అనమాట. అండ్ అమ్మవారికి పూజ రెడీ చేసినప్పుడు వీడియో చూసే ఉంటారు, ఏమేమి పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, పూజకి కందదీపం ఎలా అరేంజ్ చేసుకోవాలో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాను. పూజ చేసేటప్పుడు మాత్రం వీడియో తీయను కదా, తీయలేదు. పూజ అయితే ఫినిష్ అయిందండి. మీకు ఓపిక ఉంటే మాత్రం చాలా మంది అడుగుతున్నారు అక్క ఏ బుక్ చదవాలి, బుక్ ఏమీ అవసరం లేదమ్మా, జస్ట్ వారాహి అమ్మ అష్టోత్తరాలు చదువుకోండి. ఓపుకున్న అదే లైక్ చదవాలి అనుకున్న వాళ్ళు, చదవాల్సిన వాళ్ళు, చదవడం రాని వాళ్ళు మాత్రం ఫోన్లో వారాహి అమ్మ అష్టోత్తరాలు పెట్టుకొని మంత్రం అవుతున్నప్పుడు, అష్టోత్తరం ఫినిష్ అవుతున్నప్పుడు శ్రీ మాత్రే నమః, శ్రీ వారాహియే నమః అని మనసులో అనుకుంటూ ఒక్కొక్క పువ్వు లేకపోతే కుంకుమార్చన చేసుకోండి, చాలా మంచిదనమాట. అండ్ చదవడం వచ్చిన వాళ్ళు అమ్మవారిది అష్టోత్తరాలు మనకి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ కొట్టగానే వచ్చేస్తాయి కాబట్టి అష్టోత్తరాలు చదువుతూ మీరు పువ్వులైతే అమ్మవారికి సమర్పించండి. పూజ అయితే చాలా సింపుల్ అని చాలా వీడియోస్లో చెప్పాను, చాలా అంటే చాలా సింపుల్ అమ్మ. అమ్మవారికి నైవేద్యాలు ప్రసాదాలు ఏమి వండాల్సిన అవసరం లేదు. జస్ట్ దానిమ్మ గింజలు, ఎర్రదుంపలు, కందదీపం, తాంబూలం, పానకం మాత్రం మిస్ చేయకండి. ఎవ్రీ వీక్ కూడా పానకం పెట్టండి. ఇదన్నమాట పానకం. బెల్లం, మిరియాలు, ఒక యాలక్కాయ వేసేసి పెట్టండి అనమాట నీళ్ళల్లో. అమ్మవారికి పానకం అంటే ఇష్టం. నేనేం చేస్తానంటే ప్రతి వారం ప్రసాదం ఒప్పుకుంటూ ప్రసాదం కూడా చేసుకోండి, తప్పేమి లేదు. ప్రసాదం పెట్టకూడదని రూల్ ఏం లేదు, పెట్టాల్సినవి అయితే ఇవన్నమాట. ఇవైతే మాత్రం ప్రతి వారం పెట్టుకోండి. అండ్ సాయంత్రం అమ్మవారి పూజలు కూడా, సాయంత్రం లక్ష్మీదేవి దుర్గమ్మకు కూడా దీపారాధన చేసుకొని అమ్మవారికి ఫ్రూట్స్తో జస్ట్ అలాగా దీపారాధన చేసుకొని హారతిని అయితే ఇచ్చేసి ఇంకా అమ్మవారిని కూడా అలాగే ఉంచేసాను. పైన కూడా ఒకసారి చూసేయండి, పైన కూడా దీపారాధన కూడా ఫినిష్ చేసుకున్నాను అనమాట. వారాహి అమ్మ పూజలు ఇంకొక నియమాలు నిష్ఠలు అంటే ఒకటే చెప్తానండి. నేనైతే మాత్రం ఈ రోజు మాత్రం ఒంటిపూట భోజనం చేసుకోండి. నైట్కి టిఫిన్ తినండి, మధ్యాహ్నం అన్నం తినండి, మార్నింగ్ ఫ్రూట్స్ తినండి. రివర్స్లో చెప్పుకొచ్చాను కదా, అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్, లేకపోతే ఉండిపోయిన వాళ్ళు ఉండిపోవచ్చు, టీ ఆర్ కాఫీ లేకపోతే పాలు, బటర్ మిల్క్ ఏదైనా తాగి ఉండిపోవచ్చు. మధ్యాహ్నం లంచ్లో పప్పన్నం వితౌట్ ఆనియన్, వితౌట్ ఉల్లిపాయతో తినండి. అండ్ నైట్ డిన్నర్కి వచ్చేసరికి ఏదైనా టిఫిన్స్ లైక్ ఏమంటారు
ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతీ ఏదైనా తీసుకోవచ్చు. అలా కాదు నేను పూర్తిగా ఉంటానంటే మీ ఓపికమ్మ. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్స్ అసలు ఏం బాగాలేదు, బయట చాలా ఎండలు ఉన్నాయి కదా, ఎవరు కూడా ఫాస్టింగ్స్ ఉండకండి. వీలైనంత వరకు లిక్విడ్స్ ఎక్కువ తాగండి. ఫాస్టింగ్స్ అయితే పూర్తిగా అవాయిడ్ చేయండి. అందుకే నేను 7 వారాల పూజలు కూడా మొదలు పెట్టలేదు. 7 వారాల పూజలు చేశానంటే ఫుల్ ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి, ఆ రోజంతా ఏమి తినను తాగను కాబట్టి ఇప్పుడైతే చేయట్లేదండి. నేను కార్తీక మాసంలో చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకోసం మీరు కూడాను ఉపవాసాలు అయితే ఉండకండి. అమ్మవారికి ఉపవాసం ఉండేసే పూజ చేయాలని రూల్ అయితే లేదు. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలు. మంచిగా మనస్ఫూర్తిగా దీపం పెట్టుకోండి. ఈ రోజంతా అమ్మవారిని మనసులో తలుచుకొని మీరు పూజ చేసుకుంటే చాలమ్మ. అమ్మవారు మనం అనుకున్న అనుగ్రహం అయితే ఇస్తారనమాట. ఆవిడ కరుణ మన మీద ఉంటుంది. నేను దుర్గమ్మకు కూడా అలాగే చేశాను. దుర్గమ్మ పూజలప్పుడు మాత్రం ఫాస్టింగ్స్ ఉన్నానండి. ఇప్పుడైతే వారాహి అమ్మకైతే ఉండట్లేదు. ఒంటిపూట భోజనం అయితే చేసుకుంటున్నాను. బికాజ్ హెల్త్ కూడా సపోర్ట్ చేయాలి కదా. అండ్ అంతేకాకుండా ఈ పూజకైతే మాత్రం నైట్కి అమ్మవారిని ఇలాగే ఉంచుతాం కాబట్టి, అమ్మవార్లు ఎప్పుడైనా సరే కింద పీఠంతో ఉన్నప్పుడు మనం మంచం మీద పడుకోకూడదండి. అది మాత్రం పాటించండి కొంచెం. అండ్ మంచం మీద అంటే బెడ్ మీద పడుకోకండి, కింద నేల మీద పడుకోండి. ప్రాబ్లం అయితే లేదు. నేల మీద, కటిక నేల మీద నేను పడుకుంటాను. ఎవ్రీ వీక్ కూడా అలాగే అనమాట. ప్రతి శుక్రవారం మా ఇంట్లో నలుగురం కూడా కిందే పడుకుంటాం. అలాగే కిందే పడుకోండి వీలైనంత వరకు. వాళ్ళు పడుకోకపోయినా మీరైనా అట్లీస్ట్ కింద పడుకోండి. ఇంట్లో అందరూ అనుకూలిస్తారని ఉంటది కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కరి ఇంట్లో పద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది. అందరూ మనకు సపోర్ట్ చెయ్యాలి అని రూల్ ఏమి లేదు, చేస్తారని రూల్ కూడా లేదనమాట. అనుకోకూడదు కూడా, చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోకూడదు. చేస్తే మన అదృష్టం, చెయ్యకపోతే ఇంకేం లేదు. మన ప్రకారం నువ్వు పూజ చేసుకుంటున్నావు, నీకు నువ్వు నియమగా నిష్టగా చేసుకుంటున్నావా లేదనేది ఇంపార్టెంట్. ఎవరి గురించో మనకు అనవసరం. మనం చేసుకునేటప్పుడు మాత్రం నీ నియమానిష్ట మాత్రం నువ్వు ఫాలో అవ్వు. అదొక్కటే నేను చెప్తాను ఎవరికైనా సరే. మా ఇంట్లో అయితే మాత్రం నేనైతే మా వారి సపోర్ట్ తెలిసిందే కదా మీ అందరికీ కూడా. నేనేం చెప్తా అది దేవుడి విషయంలో మాత్రం అతను మాత్రం భక్తి శ్రద్ధలతోనే ఉంటారు. అతను కూడాను నేను చెప్పినట్టే వింటారనమాట. ఆ పిల్లలు కూడా నాకు చెప్పినట్టే. అసలు పాప అయితే కింద పడుకోదు, కానీ పాప శుక్రవారం మాత్రం కిందే పడుకుంటుంది అనమాట. దానికి అలవాటు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు. కానీ శుక్రవారం నేను చెప్పిన మాట వింటది, చక్కగా వింటారనమాట. మనం ఏం అలవాటు చేస్తే అదే పిల్లలకు అలవాటు అవుతుంది కదా, అదనమాట. నేనైతే పిల్లలకి నేను చేస్తున్న ప్రతి ఒక్కటి కూడాను అలవాటు చేస్తాను. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్కి వాళ్ళు కూడా ఇంతలా కాకపోయినా అట్లీస్ట్ పండగ పూటైనా మంచిగా పూజలు చేసుకుంటూ ఉంటారు కదా, అందుకోసం అని చెప్పి ప్రతి ఒక్కటి ట్రెడిషన్ కూడా పిల్లలకు అలవాటు చేస్తూ ఉంటాను. అలవాటు అయ్యింది కూడా వాళ్ళకి. ఇంకా పూజా విధానం వచ్చేసరికి ఏం లేదు కదా, చాలా సింపుల్, మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాను. అమ్మవారికి నైవేద్యాలు గట్ట గాబరాయం లేదు. కందదీపం, ఎర్ర దుంపలు అనేది ఒక్కటే, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. దొరికితే తెచ్చి పెట్టండి. లేకపోతే అమ్మవారిని అంటే ఫోటో కూడా పెట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దేవుడు మూలే అమ్మవారికి మామూలుగా మట్టి ప్రమిదలో దీపం పెట్టుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకోండి. అదే చాలు, ఇంకేమీ అవసరం లేదు. నేనైతే ఇదే చెప్తాను. ఇంకా మనకి ఒప్పుకుంది అనుకుంటే ఎవరైనా ఇప్పుడు వెళ్తున్నారు వారాహి టెంపుల్కి, అక్కడికి వెళ్తున్నారు, కాకినాడ వెళ్తున్నారు, రాజమండ్రి వెళ్తున్నారు, మన ఓపిక ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళండి. కానీ నేనైతే ఈ 16 వారాలు ఫినిష్ చేసుకున్న తర్వాత, అంటే నేను లలితాదేవి గుడి ఉంటది కదా, ప్రతి ఊర్లో కూడా లలితాదేవి గుడి అయితే కామన్. చెమటలు చూడండి ఎలా కారిపోతున్నాయో. నేను లలితాదేవి గుడి అయితే ఉంటది కదా, లలితాదేవి గుడిలోనే మరి అమ్మవారు లలితాదేవి రూపమే కాబట్టి, ఆవిడ ఆగ్రహంలో నుంచి వచ్చిన రూపం ఒకటి కాబట్టి, ఆ లలితాదేవికే నేను చీరను పసుపు కుంకుమ ఇచ్చేసుకోవాలి అనుకున్నాను. అంత దూరం వెళ్ళడానికి అవుతుందో అవ్వదు అనేది పక్కన పెడతా. అనుకోని ఆగిపోకూడదు కదా, అనుకున్నాను. ఎప్పుడైనా అవుతుంది అనుకుంటే వెళ్తాను, అది సెకండరీ. ఇక్కడ మా ఊర్లో అంటే నేను ఎక్కడైతే ఉన్నానో వైజాగ్లో, అక్కడ నా లలితాదేవి గుడిలో మాత్రం తాంబూలం, చీర, సారీ పెట్టేసుకుంటాను. అమ్మవారికి అక్కడ పెట్టేసుకుంటాను. అండ్ ఇంకొక విషయం, ఈ మంగళవారం చిన్నవాళ్ళ కనకమ్మ పండుగ అవుతుందండి. అమ్మాళ్ళ ఇంటి దగ్గరే కదా, జాతర చాలా బాగా అవుతుంది. అండ్ ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ విజిట్ చేయండి. ఎందుకంటే అందరికీ తెలిసిందే, పోలమ్మ జాతర అందరికీ తెలుసు కదా, కానీ కనకమ్మ వారి పండుగ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పోలమ్మ జాతర పెద్దవాళ్ళతారు, కనకమ్మ జాతర చిన్నవాళ్ళతారు అనమాట. ఈసారి అమ్మవారిని ఎత్తుకోబోతున్నాను తల మీద. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం చూసి అయ్యో మేము మిస్ అయ్యాం అనిపించింది. అమ్మ మాల వేశారు, కనకమ్మ మాల వేసిన వాళ్ళకే యొక్క అదృష్టం అనమాట. అంతే, ఇంట్లో ఎవరో ఒకరు మాలేస్తే ఫ్యామిలీ మొత్తం ఎత్తుకోవచ్చు అనమాట అమ్మవారి ఘట్టం. ఈసారి మేము ఎత్తుకోబోతున్నాం. మరి ఆ రోజు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ నేనైతే చాలా హ్యాపీ, ఇప్పటి నుంచే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట, ఎప్పుడెప్పుడు వస్తుంది ఆ రోజు కోసం అని. కానీ అమ్మవారి పూజా విధానం అయితే ఇంతే, చాలా సింపుల్ అమ్మ.
అష్టోత్తరాలు చదువుకుంటే చదువుకోండి. అండ్ లలితాదేవి సహస్రనామాలు చదువుకున్న వాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళు కంపల్సరీ చదువుకోండి. అసలు తిరుగులేదు, హ్యాపీగా చదువుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. హ్యాపీగా చదువుకోండి లలితాదేవి సహస్రనామాలు చదువుకున్న వాళ్ళు. ఎందుకంటే అమ్మవారు చెప్పాను కదా, అమ్మవారి రూపం అని చెప్పి లలితాదేవి సహస్రనామాలు చదువుకోండి. అమ్మవారికి అలాగా సమర్పించుకొని ఎర్ర పువ్వులు, ఎర్రదుంప, రెడ్ కలర్ అన్నమాట అమ్మవారికి ఇష్టమైనవి కాబట్టి, ఎరుపు కాబట్టి ఎర్ర పువ్వులు, దానిమ్మ గింజలు, చిలకడ దుంపలవే, స్వీట్ పొటాటో, అవి మాత్రం కంపల్సరీ నైవేద్యం పెట్టండి. అవి మాత్రం మిస్ చేయకండి. కంద దొరికినా దొరకకపోయినా మట్టి ప్రమిదలో పెట్టి పూజించుకోండి. అమ్మవారికి సాయంత్రం 6 తర్వాత పూజ చేసుకోవాలి. 6 కాదు 7 తర్వాత కూడా చేసుకోండి, ప్రాబ్లమే లేదు. 7 నుంచి 10 లోపు ఎప్పుడు చేసుకున్నా పర్లేదు అనమాట. పూజ హ్యాపీగా చేసుకోవచ్చు. అమ్మవారికి సాయంత్రం పూజ. ఒక సిస్టర్ అడిగారు ఈ పూజ టైమింగ్స్ ఏంటక్క అని, అందుకోసం క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. మెయిన్లీ మనం ఏమీ లేదు, జస్ట్ 7 తర్వాత మనం ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు పూజ. 7 గంటలకు అమ్మవారి పీఠం పెట్టుకోండి, చక్కగా పూజ చేసుకోండి. ఇంతకు మించి ఇంకా ఈ పూజకి నియమ నిష్టలు ఏమంటారు, ఈ రిస్ట్రిక్షన్స్ అంటే ఏమీ లేవు. హ్యాపీగా పూజ అయితే చేసుకోవచ్చు. అమ్మవారిని మనసులో తలుచుకోండి. ఈ ఒక్క రోజు బ్రహ్మచర్యం పాటించండి, ఇంకా మంచిది అనమాట. ఎందుకంటే పూజ చేసుకున్నప్పుడు కంపల్సరీ పాటించాలి కాబట్టి క్లియర్ గా అన్ని మెన్షన్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఒక్కసారి ఒక వారం స్టార్ట్ చేసిన తర్వాత 3 వారాలు బ్రేక్ రాకూడదు. ప్రతి వారం 3 వారాల వరకు కంటిన్యూగా చేయాలి. ఒక వారం బ్రేక్ వచ్చినా సరే మళ్ళీ ఫస్ట్ నుంచే చేయాలి. కాబట్టి 3 వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వారం బ్రేక్ వచ్చినా పర్వాలేదు. 3 వారాలు, 5 వారాలు, 9 వారాలు, 16 వారాలు పూజలు అయితే అమ్మవారికి చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 16 వారాలే చేయాలని కరెక్ట్ నెంబర్ అయితే లేదండి. 5 వారాలు, 3 వారాలు, 9 వారాలు, 16 వారాలు, మీ ఓపిక, మీ స్తోమత, మీ ఇష్టం. హ్యాపీగా చేసుకోవచ్చు. ప్రతి శుక్రవారం చేసుకున్న వాళ్ళు చేసుకోండి. లేదు ఒకే శుక్రవారం చేసుకుంటాను అనుకుంటే అష్టమి రోజు వచ్చిన శుక్రవారం చేసుకోండి, ఇంకా మంచిది. లేకపోతే అష్టమి రోజు సాయంత్రం పూజ చేసుకోండి, ఇంకా మంచిది అనమాట. అండ్ ఈ వారం నా ముద్దు గుమ్మలు ముగ్గురు ఇక్కడే పెట్టుకొని పూజ చేసుకున్నాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా ఈ వారం పూజ అవుతుంది అని చెప్పేసి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే పూజ చాలా బాగా ఫినిష్ అయింది. మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా అన్ని కూడా బాగా అయిపోయాయి అనమాట. అండ్ మీరందరూ కూడా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. నేను మీ వైజాగ్ పిల్ల. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వైజాగ్ పిల్లని ఇంకొంచెం సపోర్ట్ చేసి ముందుకు నడిపించండి. అంతకు మించి ఇంకేమీ అవసరం లేదు. నేను మీ వైజాగ్ పిల్ల.